కొనేవాడికి అక్కడొచ్చి ఉండాలనుకుని కొనేవాడు, అద్దెలకి ఇచ్చుకుని కొనేవాడు. ఇవాళ నేను హైదరాబాద్లో ఒక ఫ్లాటు 60 లక్షలు 70 లక్షలకి సెకండ్ హ్యాండ్ దొరుకుతుంది. అది మియాపూరా, అదేది ప్రగతి నగరు, ఆ ఏరియాలో సెకండ్ హ్యాండ్ ఇవి వస్తాయి 60-70. అది నేను అద్దెకి ఇచ్చాను అనుకోండి, నాకు మినిమం 15,000 to 20,000 కాయ, మినిమం 15,000 to 20,000. దెన్ అక్కడ అదే ఇక్కడ 70 lakhs కి నాకు ఫ్లాట్ రాదు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఎంత ఉందో 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు. ఇవాళ కోకట్పల్లిలో కూడా 2 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ 3 కోట్లు. ఇది పెద్దది లగ్జూరియస్. ఇప్పుడు అమరావతి అంటే లగ్జూరియసే కదా. మీరు నేను ఎట్టు ఉంటాం అక్కడ? అమరావతి అంటే ఏంటి? అది ఒక రిచ్ సిటీ. ఆ రిచ్ సిటీలో 3 కోట్లు పెట్టి అనుకుంటే నేను కొన్ని కనీసం 1 కోటి రూపాయలు పడుతుంది కదా ఫ్లాట్. జనాభా లేని రిచ్ సిటీయా? అంటే 1 కోటి రూపాయలు ఫ్లాట్ పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అమ్మిందే 1,20,00,000కి అవుతుంది కదా. అంటే మినిమం రేపు అమ్మేవాడు 2 కోట్లకు పెట్టి అమ్మాలి ఒక ఫ్లాట్, లేదా 1,50,00,000కి అమ్మాలి. నేను 1,50,00,000 పెట్టి ఉండేదేవుడు గవర్నమెంట్ ఉద్యోగి ఎంత అద్దె కడతాడు? 50,000 అద్దె కట్టాడుగా. 1,50,00,000 పెట్టి కొన్నప్పుడు నాకు 50,000 అద్దె వస్తే కదా నాకు గిట్టుబాటు. ఇది రాదు అక్కడ. ఈ సమస్య ఉన్నప్పుడు కొత్తగా ఉన్నటువంటి వాడు ఏమిటి, ఇప్పుడు వాళ్ళకున్న కాన్సెప్ట్ ఏంటి? ఇవాళ ఈ అమరావతి పుణ్యమే వాళ్ళ రేట్లు పెరిగినాయి. ఇదివరకు ఉండవల్లిలో 50 లక్షలు అంటే